సైదాపురం డేగపూడి డబుల్ రోడ్డు పనులు పటిష్టంగా చేయాలని ఇనాం ఆబాలిస్ భూములు రైతులకు హక్కులు కల్పించాలని అధికారులకు వినతి అందించిన జన సైనికులు. సైదాపురం మండలంలోని నెలకొన్న ఇనాం అబాలిష్ రైతులకు పట్టా పాసు పుస్తకాలు అందించాలని స్థానిక జనసేన నాయకుడు సిహెచ్ రవీంద్రనాథ్, గుణసాని శ్రీనివాసులు, ఎలికం చలపతి, ఊసా ప్రసన్న కుమార్ల ఆధ్వర్యంలో తహసీల్దార్, ఎంపీడీఓలకు గ్రీవెన్స్ లో దీర్ఘకాలిక సమస్యలపై అధికారులకు వినతి పత్రం అందించి వివరించారు. ఈ సందర్భంగా సిహెచ్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ జనసేన పార్టీని మండలంలో బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. 2 ఏళ్లుగా పార్టీలో జిల్లాలో వేములపాటి అజయ్ కుమార్ వచ్చాక స్తబ్దత నెలకొన్నదని జనసేన అధినేత డిప్యూటీ సీఎం మొన్న ఉద్యమి జన సైనికులను ఉద్దేశించి సమస్యలున్నాయని, నాకు అన్ని తెలుసునని చెప్పడం మళ్లీ పార్టీలో విభేదాలు పోతాయని ఆశలు చిగురించాయన్నారు. మండలంలో కూటమితో కలిసి మండల అభివృద్ధికి పని చేస్తామన్నారు. ఏ సమస్యలు ఉన్నా 9490082670 కు తెలియచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు అడనపల్లి భార్గవ్, అబ్దుల్ రెహమాన్, షేక్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గ్రీవెన్స్ డేకి రావడం జరిగింది. గ్రీవెన్స్ డేలో మేము అధికారులు కలిసాము. ఈ అధికారులు కలిసి వాళ్ళకి శుభాకాంక్షలు తెలిపి తర్వాత మేము మండలంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో, త్రాగునీటి సమస్యలు, అలాగే రోడ్ల సమస్యలు ఉన్నాయో, డేగపూడి సైదాపురం మధ్య డబుల్ రోడ్ కంప్లీట్ చేయాలని చెప్పేసి, అలాగే మన తిరుమల దగ్గర పిన్నేరు వాగిపోయినా, అలాగే మాలేరు వాగిపోయినా వంతెనల నిర్మాణం చేపట్టాలని చెప్పేసి అధికారులకి వినతిపత్రం అందించాము. అలాగే కల్చర్లో దీర్ఘకాలికంగా ఉన్న ఇనాం భూ సమస్య రైతు వారికి మారినా కూడా రెవెన్యూ యంత్రాంగం గతంలో 2018లో తీసేసిన అడంగుల 1Bలో రైతుల పేర్లు పునరుద్ధరించాలని, అలాగే కోర్టులో కూడా ఆర్డర్ పడినందువలన రైతులందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని చెప్పేసి అధికారులకు జనసేన పార్టీ తరఫున అందించడం జరిగింది. అలాగే ఇటీవల నేను మంగళగిరిలో పొలిటికల్ డెస్క్లో జనసేన పార్టీకి ఈ ఇనాం భూ సమస్యల మీద రైతు వారికి మారినా మాకు పట్టాదారు పాస్ పుస్తకాల సమస్యగా ఉందని చెప్పేసి రైతులకు 1B అడంగులు రావటం లేదని చెప్పేసి వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడే మేము ఎండిఓ గారి ఆఫీస్లో ఉండగానే ఫోన్ రావడం జరిగింది. బయటకు వచ్చి వాళ్ళకి వివరంగా చెప్పడం జరిగింది. మేము జనసేన పార్టీ తరఫున ఏదైతే ఉన్నాయో గ్రామాల్లో నెలకొన్న సమస్యల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. అలాగే ఏదైనా గ్రామాల్లో ఏదైనా సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే ఈ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ బలోపేతం మీద ఆయన ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఆయన నిన్నే మన మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన కార్యకర్తలు ఉద్దేశించి ఉద్యమి జనసైనికులతో మాట్లాడడం జరిగింది. పార్టీ బలోపేతంగా మేము అందరూ కృషి చేస్తూ ఉన్నాం. మా మండలంలో కూడా ఈ 2 సంవత్సరాలుగా మేము కొంచెం స్తబ్దత నెలకొంది. జిల్లాలో ఒక వేములపాటి అజయ్ కుమార్ గారి వల్ల జిల్లాలో నాయకత్వం సమస్యతో మేము కొంచెం సతమతమయ్యి కొంచెం వెనకడుగేసాం. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు నేనున్నాను, మీరు అందరూ కలిసి పనిచేద్దాం, మీరు ఎవరు నియమించినా చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మేము పార్టీ కార్యక్రమాలను అలాగే కూటమి ప్రభుత్వంలో ప్రజల అభివృద్ధి కోసం మేము మా వంతు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని, అలాగే తెలుగుదేశం పార్టీ, బీజేపీ అందరితో కలిసి మేము ప్రజల్లో మంచి కార్యక్రమాలు చేసి రాష్ట్ర అభివృద్ధి, అలాగే మండల అభివృద్ధి, గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై హింద్, జై జనసేన.